హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్స్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కలర్ గ్రేడియంట్ టూల్ యూజ్ చేసి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ని ఈజీగా ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే మనకి పెయింట్ బకెట్ టూల్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేదంటే టెక్స్ట్ కావచ్చు, దేనికైనా సరే మనం కలర్ని ఎలా ఫిల్ చేయొచ్చు అనే దాన్ని మనం పెయింట్ బకెట్ టూల్ అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపించే టూల్స్ లో మనకి గ్రేడియంట్ టూల్ ఐకాన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చే టూల్ మనకి పెయింట్ బకెట్ టూల్. సో ఫస్ట్ అయితే మనం గ్రేడియంట్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే నేను ఒక కలర్ని అయితే పిక్ చేసుకున్నాను. సో కామన్గా మనం ఈ బ్యాక్గ్రౌండ్ మీద కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ డిలీట్ లేదంటే కంట్రోల్ డిలీట్ ద్వారా ఈ ఫోర్గ్రౌండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని అయితే ఫిల్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ కనిపించే టూ కలర్స్ని కలిపి మనం ఒకే బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేయాలంటే అలాంటి టైంలోనే మనం గ్రేడియంట్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. సో దానికోసం మనం గ్రేడియంట్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకుని పైన ఆప్షన్ బార్లో కనిపిస్తున్న ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి గ్రేడియంట్ ఎడిటర్ అనే ఒక ప్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిఫాల్ట్కి ఇక్కడ చాలా గ్రేడియంట్స్ అయితే ఉంటాయి. సో మీరు వీటి మీద క్లిక్ చేయడం ద్వారా మీకు అక్కడ కనిపిస్తున్న గ్రేడియంట్స్ అన్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన గ్రేడియంట్ని అయితే మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా గ్రేడియంట్కి మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ డాట్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా మనకి చిన్న స్క్వేర్లా. సో దీని మీద క్లిక్ చేసి మనం ఈ కలర్ ప్యాలెట్ నుంచి కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన కలర్స్ని మనం ఇక్కడ నుంచి అయితే గ్రేడియంట్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను 2 కలర్స్ అయితే పిక్ చేసుకున్నాను. సో మనం పిక్ చేసుకున్న తర్వాత వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మనం లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మనం దీన్ని యూజ్ చేసి మనం వీటిని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంతగా. అంటే ఏ కలర్ ఎంత కావాలనేది మనం ఇక్కడ దీన్ని మూవ్ చేస్తూ లేదంటే లొకేషన్లో మనం వాటి వాల్యూ మారుస్తూ కూడా వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆల్ట్కి ప్రెస్ చేసి అక్కడ కనిపిస్తున్న ఈ కలర్ డాట్ని మనం మూవ్ చేస్తే మనకి ఒక కలర్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసి మనం అడిషనల్గా ఇంకా కలర్స్ని అయితే గ్రేడియంట్కి యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను 3 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒకవేళ మనకు అవసరం లేని కలర్ని మనం డిలీట్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి మనం కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసి కానీ లేదంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసి కానీ మనం డిలీట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఆరెంజ్లోనే 3 షేడ్స్ అయితే తీసుకున్నాను, లైట్ నుంచి డార్క్ వరకు. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆప్షన్ బార్లో చూసుకుంటే మనకి గ్రేడియంట్లోనే కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి లీనియర్ గ్రేడియంట్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఒకసారి అప్లై చేసి చూద్దాం. మీరు మౌస్ లెఫ్ట్ నుంచి రైట్కి కానీ రైట్ నుంచి లెఫ్ట్కి కానీ మీరు ఏ డైరెక్షన్లో అయినా సరే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మీరు డ్రాగ్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రేడియంట్ కలర్స్ అనేవి మీకు ఇక్కడ అప్లై అవుతాయి. సో మీకు నచ్చినట్టుగా మీరు ఏ డైరెక్షన్లో అయినా సరే ఈ గ్రేడియంట్స్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ పైన ఆప్షన్లో మనం సెకండ్ ఆప్షన్ చూసుకుంటే రేడియల్ గ్రేడియంట్ అని కనిపిస్తుంది. ఈ రేడియల్ గ్రేడియంట్లో మనం సేమ్ అదే కలర్స్ని లేదంటే వేరే కలర్స్ని కానీ మనం గ్రేడియంట్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కలర్ మనకి సెంటర్లో సర్కిల్లా స్టార్ట్ అయ్యి ఇంకో కలర్ అనేది మనకి మొత్తం మన డాక్యుమెంట్ అంతా లేదంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో మీకు సర్కిల్ షేప్లో వచ్చి లైట్ నుంచి డార్క్ కానీ లేదంటే మీరు తీసుకున్న కలర్స్లో వేరియేషన్ అనేది కానీ మనం ఈ రకంగా అయితే చేయొచ్చు. సో మీరు డ్రాగ్ చేసే లెంత్ను బట్టి ఈ కలర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఎక్కువ డ్రాగ్ చేస్తే మీకు ఎక్కువ లెంత్ అనేది ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. మీరు ఒకవేళ చాలా తక్కువ డ్రాగ్ చేస్తే మీకు చాలా చిన్న సర్కిల్లోనే ఈ 2 కలర్స్ అనేవి కూడా స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఎక్కడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో అక్కడ మీకు ఫస్ట్ కలర్ అయితే అప్లై అవుతుంది. సో మీరు డ్రాగ్ చేసే దాన్ని బట్టి మీకు ఈ కలర్స్ అనేవి ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి యాంగిల్ గ్రేడియంట్. ఈ యాంగిల్ గ్రేడియంట్ లో ఏంటంటే ఒక దగ్గర పాయింట్ స్టార్ట్ అయ్యి మీకు ఈ రకంగా రౌండ్ గా సర్కిల్ లా తిరుగుతూ సెకండ్ కలర్ అనేది వస్తుంది. బట్ ఒక పాయింట్ లో చూసుకుంటే మనకి 2 కలర్స్ కూడా సైడ్ బై సైడ్ అయితే కనిపిస్తుంటాయి. సో ఈ రకంగా మీరు 2 కలర్స్ ని ఏదైనా బ్యాక్గ్రౌండ్ గా క్రియేట్ చేయడానికి ఈ రకంగా కూడా ఈ యాంగిల్ గ్రేడియంట్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ కే కాదు, మీరు తీసుకునే షేప్స్ కి ఆబ్జెక్ట్స్ కి దేనికైనా సరే దీన్ని అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. సో దీంట్లో ఏంటంటే మీరు తీసుకున్న ఫస్ట్ కలర్ అనేది మిడిల్ లో ఉంటుంది, అలాగే సెకండ్ కలర్ కానీ థర్డ్ కలర్స్ ఏవైనా కానీ మీకు స్టార్టింగ్ లో అలాగే ఎండింగ్ లో మిగతా కలర్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మీకు సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు అటు ఇటు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్ గా చూసుకుంటే డైమండ్ గ్రేడియంట్. ఈ డైమండ్ గ్రేడియంట్ లో ఏంటంటే మీరు తీసుకున్న ఏదైనా గ్రేడియంట్ అనేది ఒక స్టార్ షేప్ లో అయితే మీకు కనిపిస్తుంది. సో దీన్ని మీరు చిన్నగా డ్రాగ్ చేస్తే మీకు స్టార్ లో అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఎక్కువ డ్రాగ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీరు గ్రేడియంట్స్ యూజ్ చేసే టైంలో దానికి రిలేటెడ్ గా ఉండే కలర్స్ నే మీరు మిక్స్ చేస్తే కొంచెం చూడడానికి మీకు ప్రొఫెషనల్ గా అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఒక లైట్ కలర్ ఏదైనా యూజ్ చేస్తుంటే మీరు అదే కలర్ లో డార్క్ షేడ్ ఏదైనా మిక్స్ చేస్తే మీకు మంచి లుక్ అయితే గ్రేడియంట్స్ లో మీరు తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఒక షేప్ కి ఏదైనా గ్రేడియంట్ ని
అప్లై చేయాలంటే ఎలాగో చూద్దాం. సో ఒక లేయర్ అయితే తీసుకుని నేను ఒక రెక్టాంగులర్ షేప్ని అయితే డ్రా చేసుకున్నాను. సో మీరు దానికోసం మార్కెట్ టూల్ కానీ లేదంటే మీరు ఇక్కడ నుంచి షేప్స్లోంచి కానీ మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను దీనికి కలర్ ప్యాలెట్లోంచి ఒక కలర్ పిక్ చేసుకొని దీనికైతే అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ మనం దీనికి గ్రేడియంట్ అయితే అప్లై చేద్దాం. సో మీరు ఇలా గ్రేడియంట్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా అది హోల్ డాక్యుమెంట్ మీద అప్లై అవుతుంది. అలా కాకుండా మనకి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న షేప్ దీని మీద మాత్రమే అప్లై అవ్వాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఒక న్యూ లేయర్ అయితే తీసుకోండి. తీసుకున్న లేయర్ మీద రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఈ లేయర్ లో ఏ గ్రేడియంట్ తీసుకున్నా ఎటువంటి ఎఫెక్ట్ అప్లై చేసినా మీకు కింద కనిపిస్తున్న ఈ షేప్ ఏదైతే ఉందో దీని మీద అవన్నీ అప్లై అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది కదా, సో దీన్ని మనం తీసుకుందాం. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ లేయర్ అని అయితే పిలుస్తాం. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ లో మనం పైన కనిపిస్తున్న ఈ గ్రేడియంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గ్రేడియంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లాక్ తీసుకోగానే మీరు చూడొచ్చు ఆబ్జెక్టివ్ బ్లాక్, అలాగే మనం బ్లూ తీసుకుంటే బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఇవన్నీ కలర్స్ కూడా మనకి ఇక్కడైతే ఈ రెడ్ కలర్ షేప్ ఏదైతే ఉందో దాని మీద అడిషనల్ గా ఇవన్నీ కూడా అప్లై అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ దానికి ఉన్న రెడ్ కలర్ అనేది దాని బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది, బట్ మనం దానిపైన అడ్జస్ట్మెంట్ లేయర్ లో ఈ కలర్స్ ని గ్రేడియంట్స్ గా అయితే అప్లై చేస్తున్నాం. సో ఒక కలర్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టైల్స్ అనేవి మళ్ళీ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి లీనియర్, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టెడ్, అలాగే డైమండ్ అన్ని స్టైల్స్ కూడా మనకి ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. వీటి నుంచి మనం మనకి నచ్చిన స్టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పక్కన ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఈ పాపప్ ఈ బాక్స్ ఉండగా మనం గ్రేడియంట్ ని మన మౌస్ తో కూడా మనకు కావాల్సిన ప్లేస్ కు మూవ్ చేస్తూ మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం వీటి యాంగిల్, డైరెక్షన్ ఇవన్నీ కూడా చేంజ్ చేయాలంటే కింద మనకి యాంగిల్ అని కనిపిస్తుంది కదా, సో మీరు ఏ గ్రేడియంట్ తీసుకున్నా కూడా దాని యాంగిల్ అయితే మనం ఈ రకంగా అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్కేల్ అనే ఆప్షన్ ఏమవుతుందంటే మనం తీసుకున్న గ్రేడియంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే కలర్స్ ని దగ్గరికి గానీ దూరంగా గానీ మనం జరపడానికి ఈ స్కేల్ అనే ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ రివర్స్ అనే ఆప్షన్ ద్వారా మనం తీసుకున్న కలర్స్ అవి అటు ఇటుగా మారుతుంటాయి. అంటే పైన ఉన్న కలర్ కిందకి, కింద ఉన్న కలర్ పైకి, అలాగే మిడిల్ లో ఉన్న కలర్స్ మనకి చివరున్న కలర్స్ మిడిల్ లోకి మనం రివర్స్ అనే ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసి గ్రేడియంట్స్ ని ఇంకా ఎఫెక్టివ్ గా అయితే తయారు చేసుకోవచ్చు. రీసెట్ అలైన్మెంట్ అంటే అది కంప్లీట్ గా మొత్తం మనం తీసుకున్న షేప్ లోకి అలైన్ అవుతూ మనకి నార్మల్ పొజిషన్ కి అయితే వస్తుంది. ఓకే, సో మనం తీసుకున్న గ్రేడియంట్ అనేది పైన ఉన్న ఎంప్టీ లేయర్ లోకి అయితే అప్లై చేసాం. అండ్ మనం ముందు తీసుకున్న షేప్ చూసుకుంటే అది నార్మల్ కలర్ లో అలానే ఉంది. సో మనకి అది కావాలనుకుంటే మనం అలానే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే మనం పైన గ్రేడియంట్ అయితే అప్లై చేయొచ్చు. ఇదే గ్రేడియంట్ సెట్టింగ్స్ ని మనం ఇంకోలా కూడా ఓపెన్ చేయొచ్చు. దానికోసం ముందు షేప్ ఏ లేయర్ లో అయితే ఉందో అదే లేయర్ మీద మనం రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తే దీని నుంచి మనం వెళ్తే మనకి ఇక్కడ కంప్లీట్ గా మనం ఈ లేయర్స్ కి అప్లై చేసే స్టైల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో మనం గ్రేడియంట్ ఓవర్లే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు. ఇది మనం స్టార్టింగ్ చూసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రొసీజర్ మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం దీన్ని లేయర్ స్టైల్స్, అలాగే యాంగిల్స్, స్కేల్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ టు డిఫాల్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం దీన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ కి అయితే తీసుకురావచ్చు. అలాగే గ్రేడియంట్ స్టైల్స్ ను ఓపెన్ చేయడానికి మనకి ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి పైన కనిపిస్తున్న మెన్యూ బార్ లోకి వెళ్ళి మనం అక్కడ లేయర్ స్టైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్తే మనకి అక్కడ కూడా గ్రేడియంట్ ఓవర్లే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని ద్వారా కూడా మనం గ్రేడియంట్స్ అయితే అప్లై చేయొచ్చు. అలాగే కింద కనిపిస్తున్న ఈ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళి కూడా మనం గ్రేడియంట్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. గ్రేడియంట్స్ అనే కాదు, కామన్ గా లేయర్స్ కి మనం అప్లై చేసే స్టైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇదే మెథడ్స్ లో ఓపెన్ చేసి వాటికైతే అప్లై చేయొచ్చు. సో ఇదే మెథడ్ ని మనం ఒక టెక్స్ట్ తీసుకుని దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సేమ్ అదే మెథడ్ మనం ముందు ఎలా చేసామో సేమ్ అదే అయితే మీకు ఒకసారి చేసి చూపిస్తున్నాను. సో ఆ రకంగా మీరు టెక్స్ట్ కూడా గ్రేడియంట్స్ అయితే అప్లై చేయొచ్చు. ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను నేను. సో మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. అలాగే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ తీసుకొని ఇక్కడ వచ్చిన గ్రేడియంట్ ఆప్షన్ లోంచి వీటికైతే ఒక కలర్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ దాంట్లో ఆరెంజ్ కలర్ షేడ్ ఉంది కాబట్టి మనం తీసుకున్న సింగిల్ కలర్ ఇక్కడ దానికి మిక్స్ అవుతూ అయితే మనకు వచ్చింది. సో మనం ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకుంటూ మనకు కావాల్సినట్టుగా ఈ గ్రేడియంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గ్రేడియంట్ కోసం అయితే. ఇప్పుడు మనం ఒకసారి సింపుల్ గా పెయింట్ బకెట్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. సో పెయింట్ బకెట్ టూల్ అనేది కామన్ గా మనం ఎక్కువ యూజ్ చేయం. సో మనం ఏదైనా ఒక షేప్ గానీ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దానికి కలర్ అప్లై చేయడానికి మనం ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ లో అయితే ఒక కలర్ ని పిక్ చేసుకోవాలి. అండ్ పిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గ్రేడియంట్ టూల్ కింద కనిపిస్తున్న ఈ పెయింట్ బకెట్ టూల్ తీసుకొచ్చి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ కలర్ ని డైరెక్ట్ గా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఈ రకంగా మనం తీసుకునే డిఫరెంట్ షేప్స్ ఆబ్జెక్ట్స్ కి అలాగే బ్యాక్గ్రౌండ్స్ కి డైరెక్ట్ గా మనం సింగిల్ కలర్ ని ఒకటి అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ పెయింట్ బకెట్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇంకొక షేప్ అయితే తీసుకున్నాను. సో దానికి
బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోర్గ్రౌండ్ కలర్ షిఫ్ట్ చేసి అదే కలర్ని ఇక్కడ అప్లై చేశాను. సో ఈ రకంగా మనం పెయింట్ బకెట్ టూల్తో అయితే సింపుల్ గా కలర్స్ అయితే ఫిల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రాఫిక్ డిజైనింగ్ ఇటువంటివి ఏమైనా నేర్చుకోవాలంటే వాళ్ళందరితో కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా టిప్స్ తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా నన్ను అడగండి. దాని గురించి మీకు సపరేట్ గా వీడియోస్ చేసి అయితే మన ఫోటోషాప్ టిప్స్ ప్లే లిస్ట్ లో అయితే నేను యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.